చేద్దాం తనువు మనసు ధనమునిద్దాం గురువు కపుడే ఆనందం స్వయం సేవక్ సంఘ్ ప్రముఖులు, ఇతర సోదర సోదరీమణులు మరియు గురువులు అండ్ సీనియర్ యాక్టివ్ పర్సన్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా మనం ఇక్కడ కలిసినాం. ఇందులో ఈ కార్యక్రమంలో నేను భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గురువు అనే ఒక మాటకు అర్థం చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి ఒక శ్లోకం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మనల్ని సృష్టించేది గురువే, మనలో మార్పు తీసుకొచ్చేది కూడా గురువే, మన జీవితాలని చీకటిలోంచి వెలుగులోకి నడిపించేది కూడా గురువే. అందుకే భారతదేశం ప్రపంచానికి ఎంతోమంది గురువులను ఇచ్చింది. ఈ దేశం నుంచే యోగా అనేటువంటి ఒక గురువులు కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. మన దేశం నుంచే ఆయుర్వేద గురువులు కూడా ప్రపంచానికి ఎంతో అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు. గణిత శాస్త్రానికి కూడా సున్నాను పరిచయం చేసింది కూడా మన దేశం గురువులు. సో గురువుల యొక్క గుర్తింపును ఈరోజు మనం గుర్తు చేసుకుంటూనే ఈ యొక్క కార్యక్రమంలో మనం ఈ యొక్క గురువు సమానమైనటువంటి భగవద్వచనం అంటే కాషాయ జెండాను మనం ఈరోజు నమస్కరించుకోవడం చాలా ముఖ్యమైన ఉద్దేశం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక వ్యక్తిని కాకుండా ఒక ధ్వజాన్ని గురువుగా భావిస్తుంది. ఎందుకు అంటే ఒక వ్యక్తి మారినా మన విలువలు మారకూడదు, దేశభక్తి మారకూడదు, ధర్మం మారకూడదు, అలాగే ఈ యొక్క సేవాభావం కూడా మారకూడదనే ఒక ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక వ్యవస్థ, ఒక సంస్థగా నిలబడి యువతలో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందిస్తూనే విలువలను, సమాజంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడుతూనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సామాజిక సమరసతను కాపాడుకోవాలి. అన్ని కులాల మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాలన్నీ తొలగిపోయి మనందరం కూడా సమానమే, మనందరం హిందువులం, కడప లోపలనే కులం, కడప దాటితే మనం హిందువులం అనేటువంటి బంధుభావన నిర్మాణం కావాలి. సామాజిక సమరసత. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణ, ఇవాళ పానీ బచావ్, బిజిలీ బచావ్, पेड़ बढ़ाओ पेड़ लगाओ, ప్లాస్టిక్ హటావ్, ప్లాస్టిక్ని తొలగిస్తాం, చెట్లు నాటుదాం, చెట్లు పెంచుదాం. ఈ విధంగా పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. అది మనం చేసి చూపించాలి. ఆ విధంగా పౌర విధులు, మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఏదైతే హక్కుల గురించి మనం మాట్లాడే ముందు బాధ్యతలు ఏంటి అనేది మనం గుర్తు చేసుకొని, బాధ్యతలు చిన్న చిన్న విషయాలు, ట్రాఫిక్ రూల్స్లు పాటిద్దాం, సరైన సమయానికి బిల్లులు కడదాం, ఇటువంటి చిన్న విషయాలను కూడా మనము గుర్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత. ఈ విధంగా పంచ పరివర్తన పేరిట మనము సమాజంలోకి వెళ్ళి ఇవాళ ప్రపంచం లోపల మనము ఎక్కడ బాగా చెత్త ఉందిరా అంటే ఆ భారతదేశంలో ఎంత చెత్త, ఆ మాట అనేది రాకూడదు. భారతదేశం లోపల ఏ పని అయినా కానీ లంచం ఇస్తే పని అయిపోతుందిరా అనేటువంటిది అంతటా తెలిసిన విషయం. కానీ ఆ అపవాదులన్నీ తొలగిపోవాలి. ఆ దిశలో మనం ప్రయాణం చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి ప్రపంచం లోపల విశ్వ గురు స్థానానికి మనం చేరగలుగుతాం. మొట్టమొదట మనము మన ఇల్లును చక్కపరచుకోవాలి. ఈ విధంగా కుటుంబ ప్రబోధన, సామాజిక సమరసత, పౌర విధులు, పర్యావరణ పరిరక్షణ, ఇటువంటి విషయాల లోపల మనము ఈ పంచ పరివర్తన అనేటువంటి మనలో కలిగి మనము
ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఈ గురు పూజ సందర్భంగా 3 ముఖ్య విషయాలు మనం తెలుసుకున్నాం. మనం ఒకటి, గురు అనాదిగా పరంపరగా వస్తున్నటువంటి గురు పూజోత్సవాన్ని మనం జరుపుకోవడం. రెండవది, భగవద్ధ్వజాన్ని ఏదైతే ఉందో అనాది వేద కాలం నుంచి మనం ఈ భగవద్ధ్వజం అనేటువంటిది పవిత్రంగా జ్ఞానానికి, ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి, హిందుత్వానికి, తత్వనిష్టకి ప్రతీకగా ఉన్నటువంటి ఈ భగవద్ధ్వజాన్ని మనం గురువుగా స్వీకరించడం సమర్పణాభావం.